ఎందుకో అర్థం కాదు కానీ మహిళలు అప్పటి నుంచి వస్తాయన్నమాట. మహిళా సాధికారిత, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఇలాంటివన్నీ కూడా. బట్ నేనేమంటానంటే, ఒక ఇంట్లో ఆడది ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అమ్మ ఇంట్లో బొజ్జుంటే వంట చేసేవాళ్ళు ఎవరు? నాన్న ఏం చేస్తారు? స్విగ్గీ నుంచి తీసుకొచ్చి ఆర్డర్ పెడితే ఇంట్లో పెడతారు. బయట నుంచి తిన్న ఫుడ్ ఎన్ని రోజులు తింటారు? పిల్లలకి అనవసరంగా అన్ని అనారోగ్యాలు వస్తాయి. దాని అర్థం ఏంటంటే, అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ చదువుకుంటే, మహిళ సాధికారత సాధిస్తే ఇల్లంతా సాధికారత సాధించినట్టే. అదేవిధంగా మహిళ భద్రతగా ఉంది అంటే సొసైటీ భద్రతగా ఉన్నట్టే. అంటే ఈరోజు ఇందాక మా రాజ్ కుమార్ గారు ఒక అంబేద్కర్ గారు వర్డ్ని కోట్ చేస్తూ ఒక మాట చెప్పారు. మహిళా అభివృద్ధి అన్నది ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా ఈరోజు ఉన్నది. అంటే ఆ దేశం ఎంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పడానికి మహిళా అభివృద్ధిని సూచికగా సూచించగలిగారంటే, మహిళ పాత్ర ఈరోజు సొసైటీలో ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహిళకి ప్రతిరోజు కూడా ఒక గౌరవాన్ని ఇస్తూ, ఒక మర్యాదనిస్తూ ఈరోజు సొసైటీలో ముందుకెళ్ళడమే కాకుండా మేమున్నామని ఒక భరోసా ఈరోజు మనందరం కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇందాక మన డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎన్ని ఏర్పాటు చేసాము ఇవన్నీ కూడా చెప్పున్నారు. కాకపోతే నా కన్సర్న్ ఏంటంటే, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా, అదేవిధంగా ఒక అమ్మగా, ఒక మహిళగా నా కన్సర్న్ ఏంటంటే, ఇక్కడున్న చాలామంది మహిళలు ఉన్నారు కదా, మీ అందరికీ ఆడపిల్లలు ఉన్నారా అమ్మ? ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, చేతులు ఎత్తద్దు కానీ గుండ్ల మీద చేసుకొని ఈ ఆడపిల్ల మీద గురించి మీ ఆడపిల్లతో ఈ ఒక్క మాట ఎప్పుడైనా అన్నారో లేదో గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆడపిల్లవి, ఇలాగే ఉండు అని మాట అన్నారా ఎక్కడైనా ఎప్పుడైనా? నువ్వు ఆడపిల్లవి, ఇలాగే ఉండు, నువ్వు ఆడపిల్లవి, ఈ టైంకి ఇంటికి రా, నువ్వు ఆడపిల్లవి, ఇలా కూర్చో, నువ్వు ఆడపిల్లవి, ఇదే వేసుకో, లేకపోతే నువ్వు ఆడపిల్లవని గుర్తుపెట్టుకో. గట్టిగా మాట్లాడింది అనుకో, నువ్వు ఆడపిల్లవని గుర్తుపెట్టుకో. ఈ మాట మన నుంచి నోటి నుంచి అయినా వచ్చి ఉంటుంది, మన అమ్మమ్మ నోటి నుంచి మన దగ్గరికైనా వచ్చి ఉంటుంది, డెఫినెట్గా వచ్చి ఉంటుంది.